చాలా ఇంకా ఇవ్వనా? ఇవ్వనా అంటే వద్దంటానా? ఇవ్వు. ఉండండి తెస్తాను. కమలమ్మ, పాలు కాదు మరి పాల బుగ్గలు. అబ్బా ఏమిటండి, అటు తమ్ముడు అటు తలుపులు తీసున్నాయి. ఉండండి వేసొస్తాను. బాబా అసలే వేసవి కాలం చస్తుంటే తలుపులు వేస్తానంటావు ఏమిటే? బాగానే ఉంది. నగరంలో దొంగల భయం ఎక్కువగా ఉంది. మన ఇంట్లో ఏముంది తీసుకుపోవడానికి? పదా పదా. పాపనే లేచాడేమో రోయ్. చీతాగాలే అయ్యా. ఎప్పుడు పడితే అప్పుడు రావడమే. పొయ్యి తీసి పూడుస్తా. అమ్మా పిప్పి పన్ను. పుడుస్తానంటే కోపం వచ్చిందా? పొడవన్లే అమ్మా పొడవన్లే. ఉప్పు వేసి బాగా పుక్కిలిస్తానమ్మా. పుడుస్తానన్ను మనలు కాదురా, పిప్పి పన్నురా, బతికాం. అమ్మా అబ్బా. అమ్మా ఈ నొప్పి తగ్గదు, నిదుర రాదు. ఒసే కమలమ్మ, కమలా కాస్త ఉప్పు పట్టుకురావే. అబ్బబ్బబ్బబ్బబ్బా, అర్ధరాత్రి వేళ ఉప్పు మహోత్సవం ఏమిటండి? తెల్లవారులు దాదారు గోడ్లో పట్టు ఎలికలు మాదిరి అయిపోయావు. ఒకే వస్తున్నారా బాబు. అయ్యో మీ ఇల్లు బంగారంగాను. అర్ధరాత్రి దొడ్లో ఏం చేస్తున్నారండి? పైగా ఉప్పు తెమ్మన్నారు ఎందుకు? ఉప్ప పప్పు వండడానికే. అందులో పడే. అయ్యయ్యో ఈ పుక్కిలింతలేమిటి? పుక్కిలించక కావలించుకోమంటావా? అమ్మా పంటి నొప్పితో బాధపడి చస్తుంటే మతి కాని పోలేదు కదా? ఏమే ఎక్కువ నాకు మతిపోయిందంటావా? అయ్యయ్యో, నిజంగానే ఈయనకి మతిపోయింది. పైగా ఇవాళ అమావాస్య కూడాను. ఒరే తమ్ముడు, కాంతమ్మ, శాంతమ్మ, పేరమ్మ, సూరమ్మ రండరా రండి. అక్క అక్క ఏమి జరిగినది? ఎందుకు పిలిచినావు అక్క? ఏదో వేరే గొడవ. ఒరే తమ్ముడు, మీ బావకి పిచ్చెక్కిందిరా. నా మీద నీళ్లు కూడా ఉమ్మారా. ఎందుకు నీవు మా అక్కయ్య మీద పుట్టినావు? ఏమో జరిగింది? ఏం జరిగిందా? మా కాలం ముందే ఎందుకు అలా కేకలు పెట్టావు? ఇంకేం జరగాలమ్మా, అలా చూడండి. అయ్యో అయ్యో, చూసావా సీతమ్మదన, రామలింగ అన్నయ్యకు పిచ్చి పట్టినట్టుంది. అయ్యో, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండేవారు బావగారు. ఇప్పుడు మాత్రం ఏడిపిస్తున్నానా మరదలా? ఇది నా పెళ్ళం. ఎన్నో నగలిచ్చాను, చీరలు కట్టి పెట్టాను. 7 ఏళ్ల నుంచి కొట్టకుండా తిట్టకుండా హాయిగా కాపురం చేస్తున్నాను. పంటి నొప్పితో బాధపడుతూ ఒక్కసారి మొహాన పూసేసరికి ఇంత రాద్ధాంత సిద్ధాంతం చేసి మిమ్మల్నంతా పిలిచింది. వీడు మాత్రం తక్కువ. ఈ పెద్ద మనుషులు చూడండి, గంగారం పుక్కిరించి ఊశాను, ముఖ పరిచయమైనా లేదు. చిక్కురమన్నారా? ఒక్క మాటన్నా మాట్లాడారా? పెద్ద మనుషులు బయటికి రండి. రండి. అమ్మమ్మ, వీళ్ళు దొంగల పెద్ద మనుషులు. నమస్కారం. ఏమిటిలా దయచేశారు? బుద్ధి గడ్డి తిని మన ఇంట్లో మణిమాణిక్యాలు నేంచి వచ్చాం బాబు. ఎప్పుడు ఈ పని చేయమో బుద్ధి వచ్చింది బాబు. నేను ఆయన వారికి పుస్తకం ఇచ్చి ఇదంతా డబ్బు తెచ్చుకున్నారని ఆశతో వచ్చాం బాబయ్య. బుద్ధి వచ్చింది బాబు. చూడండి నాయన, పర్లు సొమ్ము పాపిస్తుంది. ఈ పంట కష్టం పగలబడి ఉంటే కూలి గింజలైనా గిట్టుబాటు ఉండేవి. ఇప్పుడు చూడండి, నలుగురు మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తున్నారు.
ఈ సంగతి రాయల వారికి తెలిస్తే మీకైతే ఏమవుతుందో తెలుసా? బాబయ్య మమ్మల్ని రక్షించు బాబయ్య. సరే సరే సరే, ఇక నుంచి బుద్ధిగా బ్రతకండి. చిత్తం బాబయ్య. పండి రండి. ఊషాని ఏమనుకోవద్దండి. రామలింగయ్య బాబా ఎంత చమత్కారి. రాయి కూడా జ్ఞానబిట్టి పెట్టగల నేర్పరి. నమస్కారం, వెళ్ళండి. సాధారణంగా ఈ నేరస్తులకు దళపతి గారు తీర్పు చెబుతారు. దూకనే వాళ్లే గాని తీరా దూకేగా పైకి లేవనెత్తే వాళ్ళు లేరని ఎప్పటికైనా తెలిసిందా? అవధాని నువ్వు ఊరుకో, అంతా దళపతి గారు చూసుకుంటారు. చెత్తం. ఏరా మీరంతా కలిసి అగ్రహారీకులైన ఆచార్యుల వారు లేని సమయంలో వారింటి మీద దాడి చేసి దౌర్జన్యం చేసినట్లు మీ మీద అభియోగం. దీనికి మీరేమంటారు? అయ్యా దళపతి గారు దోషులు వాళ్ళు కాదు, నేను. ఆ శిక్షలో నాకు విధించండి. అయ్యా ఇందులో మాయకే సంబంధం లేదు. దీనికంతా కారణం నేను. లేదు బాబు లేదు, మా అమ్మాయి వచ్చి పిచ్చింది, దాని మాట నమ్మకం. ముందు వీళ్ళని బంధించండి. దళపతి గారు ధర్మమూర్తులు. ధర్మం అట ధర్మం. ఇదే నా ధర్మం. విచారించకుండా శిక్ష వేస్తారా? మేమేం తప్పు చేశామని? అంతా మాకు తెలిసింది. మీ నాన్న బసవేశ్వర ఉద్యమాన్ని సాగించి వైష్ణవ సంప్రదాయాన్ని అవమానించడం తప్పు. భాషా పరిజ్ఞానం లేకుండా మల్లేశ్వర శతకం రాయడం, దానిని ఆ శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేయ ప్రయత్నించడం అంతకన్నా తప్పు. ఆచార్యుల వంటి పండిత ప్రకాండులను కవిత్వంలో విమర్శించడం చాలా తప్పు. క్రమశిక్షణ కట్టుబాట్లకు వ్యతిరేకంగా మీరు వీళ్ళందరి చేత తిరుగుబాటు చేయించారు, ఇళ్లు దోయించారు. ధర్మమూర్తులైన ఊరి పెద్దలందరి మీద దుమారం లేవదీశారు, ఊరినే అశాంతి పాలు చేశారు. ఇంతకన్నా ఏం చేయాలి? అవును, వీళ్ళంతా పెద్ద మనుషులు, మేమంతా నేరస్తులు. మా అయ్యకు నచ్చిన దేవుణ్ణి మనసారా పూజించుకోవడం కూడా నేరమే. ఈయన రాసిన శతకాన్ని ఈ అవతారి గారు తగలేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కూడా నేరమే. మండు టెండలో చెమటోడ్చి వెట్టి చాకరీ చేసిన వీళ్ళకంతా కూలి ఎక్కొట్టి ఆకలితో మార్చారే ఈ పెద్ద మనుషులు. అది నేరం కాదా? అమ్మవారి పేరుతో నోరులేని జీవాలు బలి చేయడం నేరం కాదా? బలులు ఆపారన్న కక్షతో ఈ నిరుపేదల కొంపలకి నిప్పట్టించారే, అది నేరం కాదా? నేరమే నేరమే. మొల్లమ్మ చెప్పింది నిజమేరా? నిజమే. ఎలా? నోరు మెదిపితే ఏం చేస్తారో పెద్దోళ్ళు. నాయనగారా, నా ప్రజలారా, దీని మాటలు మీరు నమ్ముతారా? నమ్మరు. నాకు తెలుసు, నన్ను గురించి మీకు బాగా తెలుసు. ఈ అగ్రహారం నాది, ఈ ఇల్లు నాది, మీరంతా నా ప్రజలు. నా ఇల్లే నేను తగలబెట్టుకుంటానా? తగలబెట్టుకుని ఏం పాలిస్తాను? మీరా గాడిద. అయ్యా, ఇంతకంటే నేను చెప్పుకునేదేముంది? చెప్పుకున్నా నన్ను నేను పొగుడుకున్నట్టుగా ఉంటుంది. ఏనుగపోతూ ఉంటే కుక్కలు మొరగడం సహజమే కదా. ఆచార్య గారు, మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వండి. కుక్కలెవరో ఏనుగులెవరో తెలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అదేం దాసు, ఎంత పొగరు, ఎంత పొగరు! అంత మాట అంటదా? పొగరుతా అంత కాదు, చనిపోయి. దీనికి ఒక్కటే శిక్ష. అయ్యా పసిబిడ్డ, దాని మాటలకి అనుకోకండి, మన్నించండి బాబు. కేసన, నేను తలుచుకుంటే ఈ క్షణమే మీ తలను నరికించి హంపీకి పంపించి కోట గుమ్మానికి కట్టించగలను. కానీ నేనంత క్రూరాత్ములను కాదు. శ్రీరామచంద్రమూర్తి వెలిసిన ఈ గోపవరములు, ఈ రచ్చబండ మీద, ఈ ధర్మపీఠం మీద కూర్చున్న నాలో ఇంకా దయారసం తునికిసలాడుతూనే ఉంది. నేను చెప్పినట్టు మీరు వింటానంటే ఎవరికీ అపాయం లేని ఉపాయం చెబుతాను. చెప్పండి బాబు, మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాం. వారం రోజుల్లోగా నీ కూతురికి పెళ్లి చేయి. పెళ్ళా? నా పెళ్లిని గురించి మాట్లాడడానికి నువ్వెవరు? అయినా నా పెళ్లికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఏమిటి? సంబంధమా? పొగరెక్కి నోటుకొచ్చినట్టు వాగుతూ తిరుగుతున్నాను. ఆ మూడు ముళ్ళు పడి 10 మంది పిల్లలను కంటే ఆ పొగరు అణుకుతుంది, ఊరు బాగుపడుతుంది. అయ్యా దళపతి గారు, మమ్మల్ని గురించి ఆ ఇద్దరికి అంత కఠిన చేయకండి బాబు. ఆ ఇద్దరు మా పాలిట దేవతలు, కావాలంటే మమ్మల్ని ఇంకా శిక్షించండి బాబు. అవును బాబు, అవును. వాళ్ళని చెయ్యకండి బాబు, వాళ్ళని చెయ్యకండి. ఆహా, ఎంత మంచి తీర్పు చెప్పారు దళపతి గారు. ఇంతకాలం మన పరిపాలన దక్షత మీద ఎంత దెబ్బ కొట్టింది ఈ కథానాయకు వల్ల. ఈ దెబ్బతోనైనా మళ్ళా మనిషిగా మారుతుందని ఆశిస్తాం. మీరంతా వినండి. అదేం దాసం, అదేం